ఢిల్లీలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. ఎన్డీఏ గవర్నమెంట్ను గద్దెదించడమే టార్గెట్, ప్రజా పోరాటమే ఎజెండా అంటూ అడుగులు వేస్తున్న ప్రతిపక్ష ఇండీ కూటమిలో ఇప్పుడు కొత్త చిచ్చు మొదలైందా? ఒకవైపు 23 పార్టీలతో భారీ భేటీకి రంగం సిద్ధమైతే, ఇంకొక వైపు కీలకమైన డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కూటమికి దూరం కావడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దళపతి ఇండీ కూటమికి ఎందుకు దూరమయ్యారు? డీఎంకేతో గ్యాప్, విజయ్కు మొండు చేయి. కూటమిలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? రండి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. దేశ రాజధానిలో జూన్ 8న జరిగిన ఇండీ కూటమి భేటీ మామూలు భేటీ కాదు. రాబోయే 5 ఏళ్ల రాజకీయ ఫ్యూచర్ని, అంటే పొలిటికల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే మీటింగ్ ఇది. దేశవ్యాప్తంగా దాదాపు 23 ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వస్తూ ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అని వీళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినా నిజానికి ఈ పార్టీల మధ్య అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది వాస్తవం కూడా. అయితే ప్రస్తుతానికి ఎన్డీఏను ఢీకొట్టడమే టార్గెట్గా అందరూ ఏకమవుతూ ఉన్నారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు ఎన్డీఏను ఓడించడమే టార్గెట్గా ఇన్ని రకాల సిద్ధాంతాలున్న పార్టీలు ఒకే గొడుగు కిందకు వస్తూ ఉన్నాయి. ఇది వ్యూహమా, లేకపోతే అనివార్యమైన రాజకీయమా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇండీ కూటమి మీటింగ్కు ఎవరెవరు వచ్చారంటే, ఢిల్లీలో జరుగుతున్న ఇండీ బ్లాక్ భేటీలో మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, వామపక్ష కూటమికి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు. అయితే అంత సవ్యంగా ఉందనుకుంటే ఎలా? ట్విస్టు లేకపోతే అది పాలిటిక్స్ ఎందుకు అవుతుంది? ఈ కీలక భేటీకి కొన్ని ప్రముఖ ప్రాంతీయ పార్టీలు దూరం కావడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లోని స్థానిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆప్, ద్రవిడ మున్నేట్ర కళగం డీఎంకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. రాష్ట్రాల్లో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ. కాదు, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. రాష్ట్రాల్లో రాజకీయాల కోసం ఢిల్లీ దోస్తీని పక్కన పెట్టేశారు. కూటమిలో మేము భాగస్వామిగా ఉండబోం అని ఆప్ ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అటు తమిళనాడులో మారుతున్న సమీకరణాల కారణంగా డీఎంకే కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. ఇది కూటమి ఐక్యతను దెబ్బేనా అనే అనుమానాలు కూడా పొలిటికల్ విశ్లేషకుల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. స్టోరీలో ఇక్కడే అసలైన హై వోల్టేజ్ ట్విస్ట్ ఉందండోయ్. కూటమి మీటింగ్ సోమవారం అయితే, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయారు. ఆమె ఢిల్లీకి రాగానే చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో ప్రత్యేకంగా భేటీ కావడం. ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుకుంది అని డిక్లేర్ చేసిన దీది మాత్రం కేజ్రీవాల్ తలుపు తట్టారు. ఇదో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. ఇండీ కూటమిలో మేముండం అని ఆప్ ప్రకటించిన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమిలోని విభేదాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దేశవ్యాప్త ఉద్యమాలను ఉమ్మడిగా ఎలా నిర్వహించాలి అనే అంశంపైనే వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్ డిస్కషన్స్ జరిగినట్లు ఇన్సైడ్ టాక్. మమతా బెనర్జీ నడిపిన ఈ రాయబారం కూటమిని మళ్ళీ ట్రాక్లోకి తెస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ సౌత్ ఇండియాలోనే కాకుండా నేషనల్ పాలిటిక్స్ను షేక్ చేస్తూ ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టార్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ముఖ్యమంత్రి విజయ్కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ కొత్తగా ఈ కూటమిలో చేరబోతున్నారు అని పీటీఐ వార్తా సంస్థ ముందే హింట్ ఇచ్చినా ఆయనకు మొండి చేయి ఎందుకు ఎదురైంది? దీనికి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న రీజన్ ఏంటంటే, ప్రస్తుతం లోక్సభ లేకపోతే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి పిలిచారు అట. అంతేకాదు, టీవీకే పార్టీ ఇంకా అఫీషియల్గా ఇండీ కూటమిలో భాగస్వామి కాలేదు అనే కారణం కూడా చెప్తూ ఉన్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలంగా తమకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాదని విజయ్ నేతృత్వంలోని టీవీకేకు సపోర్ట్ ఇచ్చింది. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్ అసంతృప్తి, కోపంతో ఉన్నారు. దీంతో డీఎంకే ఈ మీటింగ్ను బాయ్కాట్ చేసింది. ఇటు స్టాలిన్ను కూల్ చేయడానికి కాంగ్రెస్ విజయ్కు ఇన్విటేషన్ పంపకుండా హోల్డ్లో పెట్టింది. ఇండీ కూటమిలో ఈ సరికొత్త రాజకీయ సమీకరణాలు తీవ్ర కలకలానికి దారితీస్తూ ఉన్నాయి. ఏదేమైనా భిన్నమైన అభిప్రాయాలు, అలకలు, రాజకీయ సమీకరణాల నడుమ 23 పార్టీలతో ఇండీ కూటమి ఢిల్లీ వేదికగా యుద్ధానికి సై అంటూ ఉంది.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ ఉమ్మడి సమరం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే ఈ రెండు దూరం అవ్వడం, విజయ్కు ఆహ్వానం దక్కకపోవడం కూటమి ఫ్యూచర్ను ఎలా మార్చబోతూ ఉంది? 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కూటమి నిలబడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.